హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో స్పానిష్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే గాడ్స్ క్రూకెడ్ లైన్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అలీసియా అనే ఒక మహిళ ఒక చాలా పెద్ద మెంటల్ హాస్పిటల్ ముందు నిలబడి ఉంటుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ ఆల్మో అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈ ఆల్మో ఫేస్ ని కొంచెం జాగ్రత్తగా చూసి అతన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత అతను నేను నిన్ను లోపల వదిలిపెట్టాలా అని అడుగుతాడు. అలీసియా వద్దు అని ఆన్సర్ ఇచ్చి ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. నిజానికి అలీసియా ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. కొన్ని రోజుల ముందు డాక్టర్ ఆల్మో కొడుకు డెవినెన్ చనిపోయి ఉంటాడు. పోలీసులు మాత్రం అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కేసుని క్లోజ్ చేసి ఉంటారు. కానీ డాక్టర్ ఆల్మో మాత్రం తన కొడుకుని ఎవరో హత్య చేశారు అనే డౌట్ ఉంటుంది. అందువల్లనే నిజాన్ని తెలుసుకోవడం కోసం అలీసియాని హైర్ చేసుకుని ఉంటాడు. అలీసియా ఒక మెంటల్ పేషెంట్ లాగా నిజాన్ని తెలుసుకోవడం కోసం ఆ హాస్పిటల్లోకి వస్తుంది. ఆమె దగ్గర డాక్టర్ రొనాల్డో అనే ఒక సైకియాట్రిస్ట్ లెటర్ ఉంటుంది. అందులో అలీసియా పెరోనియా అనే ఒక మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతుంది అని ఉంటుంది. అందువల్ల అలీసియా ఎవరో తనని బాధ పెడుతున్నారు అని తన ఫీల్ అవుతూ ఉంటుంది. తను తన ఇమాజినేషన్ లోని అన్ని కల్పించుకుని ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసుకుని అందులోనే బ్రతుకుతూ ఉంటుంది. తాను కల్పించిన దాన్ని నిజమే అనుకుని జీవిస్తూ ఉంటుంది. దాన్ని నిరూపించడానికి ఏ ఎక్స్టెన్షన్ వరకు అయినా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. తను 2 times పాయిజన్ ఇచ్చి తన భర్తను చంపాలని ట్రై చేసింది. అందువల్ల ఈమెను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఆ రికమెండేషన్ లెటర్ ని చదివిన డాక్టర్ పెరేజ్ అలీసియాని చూసి ఇదంతా నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు అలీసియా ఇదంతా అబద్ధం, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నా భర్త నన్ను పిచ్చిదాన్ని చేసి ఇక్కడ బలవంతంగా అడ్మిట్ చెయ్యాలని చూస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడే డాక్టర్ క్యాస్టిల్ అనే ఒక లేడీ డాక్టర్ లోపలికి వస్తుంది. ఆమె ఈ హాస్పిటల్లో ఉన్న ఒక యంగ్ డాక్టర్. ఆ తర్వాత క్యాస్టిల్ ఈ హాస్పిటల్లో డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ శామ్యూల్ ఏదో ఒక కాన్ఫరెన్స్ కోసం విదేశాలకు వెళ్ళాడు, 2 వారాల తర్వాత తిరిగి వస్తాడు అని చెప్తుంది. ఆ లెటర్ ని ఆధారంగా చేసుకుని ఫైనల్ గా అలీసియాని అడ్మిట్ చేసుకుంటారు. ఆ హాస్పిటల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అందువల్ల డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళ వస్తువులన్నీ బయటే పెట్టాల్సి ఉంటుంది. ఫోన్ కూడా ఎలా ఉండదు. కానీ అలీసియా నా బుక్ ని లోపలికి తీసుకుని వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. తన రిక్వెస్ట్ ని విని డాక్టర్ క్యాస్టెల్ ఆ బుక్ ని లోపలికి తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆమె బుక్ పరానియా గురించి ఉంటుంది. అలీసియా ఆ మెంటల్ కండిషన్ తోనే బాధపడుతుంది అనే సాకుతో అక్కడికి వచ్చి ఉంటుంది. అలీసియా పూర్తి బాడీని కూడా చెక్ చేస్తారు. ఆఖరికి వెంట్రుకల్ని కూడా ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకంటే వెంట్రుకలలో ఏదైనా దాచిపెట్టుకుని వచ్చిందేమో అని చెక్ చేస్తారు. అలీసియాకి ఒక రూమ్ ని ఇస్తారు. ఆ తర్వాత తను ఆ బుక్ ని ఓపెన్ చేస్తుంది. అందులో అన్ని ఎవిడెన్సెస్ ని దాచిపెట్టబడి ఉంటాయి. వాటిని డాక్టర్ ఆల్మో ఇచ్చి ఉంటాడు. అందులో ఆల్మో కొడుకు డెన్సీ ఫోటో కూడా ఉంటుంది. అతని మరణ రహస్యాన్ని తెలుసుకోవడం కోసమే అలీసియా అక్కడికి వచ్చి ఉంటుంది. హాస్పిటల్లోని ఒక పేషెంట్ ఆల్మోకి ఒక లెటర్ ని పంపించి ఉంటాడు. అందులో నీ కొడుకుని నేను కాదు నువ్వే చంపావు అని రాసి ఉంటుంది. దాంతో ఆ ఆల్మో డాక్టర్ వెంటనే ఆ పేషెంట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే అతనే అంతకుడు, వీటన్నిటి గురించి అతనికి బాగా తెలుసు అని అనుకుంటాడు ఆల్మో. స్టోరీ గతానికి వెళ్తుంది. గతంలో ఒక రోజు వర్షం బాగా పడుతూ ఉంటుంది. అలాగే హాస్పిటల్లో కూడా మంటలు వస్తూ ఉంటాయి. పేషెంట్స్ అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి శామ్యూల్ స్టాఫ్ అందరినీ చూసి ఒక్క పేషెంట్ కూడా బయటికి రాకూడదు, అందరినీ ఒకే చోట చేర్చి గేట్ ని లాక్ చెయ్యండి అని చెప్తాడు. అప్పుడే ఒక ప్రాబ్లం వస్తుంది. అదేమిటి అంటే ఒక పేషెంట్ చనిపోయి ఉంటాడు. అతన్ని ఎవరో ఒక వస్తువుతో బాగా పొడిచి చంపేసి ఉంటారు. ఒక వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తి శవాన్ని చూసి చాలా కంగారు పడతారు. అతని పేరు ఇగ్నోసియా. అతనికి ఒక విచిత్రమైన హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. నీళ్లు లేదా ఏదైనా లిక్విడ్ అతని చేతులకి తగిలితే చాలా పెయిన్స్ తో కూడిన ర్యాషెస్ వస్తాయి. అందువల్ల అతను వాటర్ లేదా ఇంకా ఏ లిక్విడ్స్ కైనా కూడా దూరంగా ఉంటూ ఉంటాడు. దాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగి చూడగా ఆ రూమ్ లో ఒక అబ్బాయి
సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. హాస్పిటల్లో మంటలు రావడం, పేషెంట్స్ అందరూ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉండడం, ఈ సీన్స్ అన్ని కూడా ఫ్లాష్ బ్యాక్ లాగా ఈ మూవీలో చాలా సార్లు వస్తాయి. లాస్ట్ సీన్ లో కొత్త డీటెయిల్స్ ఉంటాయి. ఆ సీన్ లోనే చాలా ట్విస్ట్లు ఉంటాయి. అందువల్ల ఈ సీన్ ని కొంచెం ఇంట్రెస్ట్ గా వినండి. అప్పుడే మీరు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయగలరు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. డైనింగ్ హాల్లో అందరూ పేషెంట్స్ నిలబడి ఉంటారు. అక్కడ ఉన్న వారికి ఏదో ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అతడే ఇగ్నాషియో. అతనికి వాటర్ ఇంకా వేరే లిక్విడ్స్ అంటే ఎలర్జీ ఉంటుంది తప్ప మిగతా ఏ ప్రాబ్లం ఉండదు. అతను అలీసియాతో చాలా మంచిగా మాట్లాడతాడు. ఆ హాస్పిటల్లోనే ఒక మరగుజ్జు పేషెంట్ కూడా ఉంటాడు. అతను లేడీస్ అందరినీ కూడా చాలా బాధ పెడుతూ ఉంటాడు. అయితే అతనికి ఒక పొడవైన ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు బిగ్ జీ. అతను ఎప్పుడూ కూడా ఆ మరగుజ్జుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ మరగుజ్జు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఉంటూ ఉంటాడు. మరో పక్క ఎలీసియా మరియు ఇగ్నాసియో డైనింగ్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం దూరంలో ఇద్దరు కవల పిల్లలు కూర్చుని ఉంటారు. ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటాడు. అతని పేరు లెన్నీ. ఇంకో అబ్బాయి పేరు బెన్నీ. అతను అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అందరితో చాలా సరదాగా ఉంటూ ఉంటాడు. అతని పక్కనే ఒక అమ్మాయి కూడా కూర్చుని ఉంటుంది. ఆమె ఏది మాట్లాడదు కానీ ఎప్పుడు ఏదో ఒక పాటని పాడుకుంటూ ఉంటుంది. ఆమె పేరు రూబియా. బెన్నీ ఆమెని తన సిస్టర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆమె కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇదంతా ఇగ్నాసియో అలీసియాకి చెప్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ వర్షం పడే రోజు రాత్రిని చూపిస్తారు. ఇద్దరు పోలీసు వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి రక్తంతో ఉన్న ఒక వస్తువు దొరుకుతుంది. దాన్ని యూస్ చేసుకునే విక్టిమ్ ని చంపి ఉంటారు. ఇదంతా చూసిన డాక్టర్ శామ్యూల్ డాక్టర్ క్యాస్టెల్ ని కోపంగా చూస్తాడు. అంటే వీరిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరో పక్క అలీసియా డాక్టర్ ఆల్మో కొడుకైనటువంటి డెవినెన్ గురించి వేరే పేషెంట్స్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మెంటల్ పేషెంట్స్ అయినందువల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అప్పుడే బిగ్ జీ రూబియా చెయ్యి పట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇదంతా చూసిన బెన్నీ అతనితో గొడవ పడతాడు. నా సిస్టర్ ని వదిలిపెట్టు అని గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇగ్నాసియో అక్కడికి వచ్చి ఇద్దరిని గొడవ పడకుండా ఆపుతాడు. ఆ తర్వాత డాక్టర్ ప్యాబ్లో అనే ఒక డాక్టర్ ఎలీసియాకి కొన్ని పిక్చర్స్ ని చూపించి తన మెంటల్ పరిస్థితిని చెక్ చేస్తాడు. ఎలీసియాని టెస్ట్ చేసిన తర్వాత ఎలీసియాకి ఏ జబ్బు లేదు అని చెప్తాడు. మెంటల్ ప్రాబ్లం ఏమీ లేదు అని తెలుస్తుంది. అసలు మెంటల్ ప్రాబ్లమే లేకుండా తనెందుకు ఇక్కడ ఉంది అని ఆలోచిస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో అదే ఆ వర్షం పడే రోజు రాత్రి సీన్ ని చూపిస్తారు. హత్య జరిగిన ప్లేస్ కి కొంచెం దూరంలో లాండ్రీ రూమ్ ఉంటుంది. ఆ లాండ్రీ రూమ్ గ్లాస్ ని బద్దలు కొట్టి ఎవరో లోపలికి వచ్చి ఉంటారు. హత్య జరిగిన ప్లేస్ కి లాండ్రీ రూమ్ కి మధ్య చాలా పేషెంట్స్ సెల్స్ ఉంటాయి. ఎవరో ఆ సెల్స్ అన్ని డోర్స్ ని కూడా ఓపెన్ చేసి ఉంటారు. అందువల్ల అక్కడ చాలా హంగామే జరిగి ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ పేషెంట్ ని గ్లాస్ పీస్ తీసుకుని చాలా సార్లు పొడిచి హత్య చేసి ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ శామ్యూల్ పోలీస్ ఆఫీసర్ ని ఒంటరిగా పక్కకు తీసుకుని వెళ్లి, నేను తొందరలో రిటైర్ అవ్వబోతున్నాను. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే హాస్పిటల్ పేరు పాడవుతుంది. నా సర్వీస్ మీద కూడా ఒక బ్లాక్ మార్క్ పడుతుంది. అందువల్ల ఇది ఒక ఆత్మహత్య కేసు అని కేసుని క్లోజ్ చెయ్యండి. నేను నీకు మనీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. మరి పోలీస్ ఆ డాక్టర్ మాట విన్నాడా లేదా అనేది మనకు తెలియదు. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత ఆ వర్షం పడే రోజు రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోతున్న పేషెంట్స్ అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ అటెండెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇగ్నాసియో చేతుల మీద రక్తం చూసి అందరూ అతన్ని అనుమానిస్తారు. అంతలోనే శవ విశ్లేషణ చేయడానికి ఫోరెన్సిక్ డాక్టర్ అక్కడికి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఇగ్నాసియోని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇగ్నాసియో, నాకు లిక్విడ్స్ అంటే ఎలర్జీ, నేను ఎవరినో హత్య చేసే అంత ధైర్యం నాకు లేదు అని చెప్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అతన్ని అస్సలు నమ్మడు. కానీ ఇంకొక పేషెంట్ ఆఫీసర్ ని చూసి ఇగ్నాసియో నిజమే చెప్తున్నాడు, అతనికి వాటర్ ఒక్కటే కాదు బ్లడ్ అంటే కూడా ఎలర్జీ ఉంది, అంటే తను హత్య చేయలేదేమో అని అంటాడు. మరో పక్క ఫోరెన్సిక్ డాక్టర్ ఆ శవాన్ని చెక్ చేస్తుంది. కానీ శవం ఫేస్ ని మాత్రం చూపించరు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరో పక్క బిగ్ జీ రూబియాని చర్చిలోకి తీసుకుని వెళ్తాడు. బెన్నీ ఈసారి కూడా నా సిస్టర్ ని ఎక్కడికి తీసుకుని వెళుతున్నావని గొడవ పడతాడు. మరో పక్క డాక్టర్ ప్యాబ్లో ఎలీసియాకి ఇంకొకసారి టెస్ట్ చెయ్యాలి అని అనుకుంటాడు. ఎలీసియా కావాలనే వాటర్ ని అడిగి వాటర్ ని తీసుకున్న తర్వాత కావాలనే తన మీద తాను పోసుకుని
తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్ కీ ఇవ్వమని అడుగుతుంది. ప్యాబ్లో కీని తనకిస్తాడు. ఎలీసియా ఆ కీని తీసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్లి వాటర్ ని లీక్ చేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ కి వాటర్ లీక్ అవుతున్నాయి అని కంప్లైంట్ చేస్తుంది. ఆ హాస్పిటల్ స్టాఫ్ వెంటనే ఒక ప్లంబర్ ని పిలిపించమని చెప్తాడు. అదే సరైన సమయం అనుకుని అలీసియా ఫైల్స్ రూమ్ లోకి వెళ్లి కొన్ని డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తుంది. ఒక ఫైల్లో తనకి 15 మంది పేషెంట్స్ లిస్ట్ దొరుకుతుంది. అది అనుమానితుల లిస్ట్. అందులో ఇగ్నాసియో పేరు కూడా ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని అలీసియా ఇగ్నాసియోని అడుగుతుంది. అప్పుడే వర్షం వస్తూ ఉంటుంది. ఎలర్జీ భయంతో ఇగ్నాసియో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అలీసియా అతన్ని ఆపి, నిజం చెప్పు, నువ్వు డెవినెన్ ని చంపావా, లేదా ఒకవేళ చంపి ఉంటే ఎందుకు చంపావు అని అడుగుతుంది. కానీ ఇగ్నాసియో అస్సలు ఆన్సర్ ఇవ్వడు. కానీ అలీసియా అస్సలు ఊరుకోదు. అదే సమయంలో వర్షం ఇంకా ఎక్కువగా కురుస్తుంది. వాటర్ అతని స్కిన్ మీద పడడం వల్ల ఇగ్నాసియో స్కిన్ మీద ర్యాషెస్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ వర్షం పడిన రోజు రాత్రి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ కి ఇగ్నాసియో మీద డౌట్ లేదని అతన్ని వదిలిపెడతాడు. మరో పక్క శవం విశ్లేషణ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఫ్రీజ్ ఒక పేషెంట్ కనిపించడం లేదు అని టెన్షన్ లో ఉంటాడు. ఆ పేషెంట్ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. మరో పక్క ఎలీసియా ఇగ్నాసియోని, నువ్వు నిజం చెప్తావా లేదా, డెవినెన్ ని ఎవరు చంపారో అని అడుగుతుంది. ఇగ్నాసియా రివర్స్ లో అలీసియాని, నువ్వు ఎవరో నిజం చెప్పు ముందు అని అడుగుతాడు. అప్పుడు అలీసియా, నేను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని, డెవినెన్ అనే అబ్బాయి హత్య వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాను. నువ్వు డెవినెన్ ని చంపావా లేదా అని అడుగుతుంది. అప్పుడు ఇగ్నాసియో మళ్ళీ, నాకు వాటర్ ఇంకా వేరే లిక్విడ్స్ అంటే చాలా భయం వేస్తుంది. ఒకవేళ నేను హత్య చేసి ఉంటే నా మీద బ్లడ్ ఉంటుంది. నాకు దాని వల్ల ఎలర్జీ అవుతుంది. అందువల్ల నన్ను ప్రతిసారి అనుమానించడాన్ని మానుకో. వర్షం కురిసిన రోజు రాత్రి హాస్పిటల్లో మంటలు వచ్చినప్పుడు ఒక పేషెంట్ మిస్సింగ్ అయ్యాడు. అప్పుడు డాక్టర్స్ అందరూ అతన్నే వెతుకుతూ ఉన్నారు. బహుశా ఆ మరుగుజ్జునే వెతుకుతూ ఉన్నారేమో. అతనే ఈ హత్య కూడా చేసి ఉండవచ్చు అని అంటాడు. ఆ మరుగుజ్జు వ్యక్తి ఒక లేడీని ఏడిపిస్తూ ఉంటాడు. ఆమె అతని మీద అరుస్తూ ఉంటుంది. ఆ మరుగుజ్జు వ్యక్తి పేరు బోనా. ఆ తర్వాత మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ వర్షం పడిన రోజు రాత్రిని చూపిస్తారు. డాక్టర్ శామ్యూల్ పోలీస్ ఆఫీసర్ కి మందు తాగిపించి ఈ కేసుని ఒక ఆత్మహత్య అని చెప్పి కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్తాడు. మరో పక్క బోనా చెట్ల మధ్యలో పరిగెత్తుతూ ఉంటాడు. ఎలీసియా అతన్నే ఫాలో చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బెన్నీ వస్తాడు. ఎలీసియా చేతిలో కట్టిని చూసి భయపడిపోతాడు. దాంతో ఎలీసియా, భయపడకు, నేను బోనాని ఫాలో చేస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత బెన్నీ అలీసియాని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. నిజానికి బెన్నీ తన సిస్టర్ కోసం ఒక చిన్న గుడిసిని తయారు చేసి ఉంటాడు. ఎలీసియా అది మొత్తం చూసి, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఇల్లుని నువ్వే తయారు చేసావా అని అడుగుతుంది. అప్పుడు బెన్నీ నవ్వి అవును అని చెప్పి ఎలీసియాని వెంటనే హగ్ చేసుకుని మన ఫ్యామిలీ మళ్ళీ ఒకటయ్యింది అని అంటాడు. ఎలీసియా షాక్ అయ్యి నువ్వేం చెప్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు బెన్నీ, నువ్వు మా అమ్మవే కదా, మమ్మల్ని కలుసుకోవడం కోసమే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవు కదా అని అంటాడు. అతని అమాయకపు మాటలు విన్న ఎలీసియా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత, హా అవును, నేను మీ అమ్మను, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది. అప్పుడే ఎవరో వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వింటుంది. అలీసియా ఆ శబ్దం విని వెంటనే బయటకు వచ్చి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. సడన్ గా ఒక చెట్టు మీద నుంచి బోనా ఎలీసియా మీదకి దూకి తనని కింద పడేసి ఒక రాయి తీసుకుని అలీసియా తల మీద కొట్టి ఆమెకు స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అలాగే తను ఎప్పుడూ కూడా లేడీస్ మీద చెడు దృష్టితోనే చూస్తూ ఉంటాడు. మరి అలీసియాని ఏం చేశాడో తెలియదు. కట్ చేస్తే ఆ తర్వాత ఎలీసియాకి స్పృహ వచ్చి చూడగా తను హాస్పిటల్లో ఉంటుంది. ఆమె చేతులు కాళ్ళు కట్టబడి ఉంటాయి. ఆ తర్వాత ఎలీసియా నాకు ఏమైంది అని అడుగుతుంది. డాక్టర్ ప్యాబ్లో, అది నువ్వే మాకు చెప్పాలి. నువ్వు అడవులో ఏ ప్లేస్ లో అయితే స్పృహ లేకుండా పడి ఉన్నావో నీ పక్కనే బోనా శవం దొరికింది అని చెప్తాడు. అప్పుడు అలీసియా మెల్లమెల్లగా ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు బోనా ఎలీసియాని రాయితో కొట్టిన తర్వాత ఆమెను చెడు దృష్టితో తాకడానికి దగ్గరికి వస్తూ ఉండగా ఎలీసియా అది గ్రహించి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మతో బోనాని గట్టిగా తల మీద కొట్టిన విషయం గుర్తుకు వస్తుంది. కానీ ఎలీసియా జరిగిన విషయం తనకి గుర్తుకు వచ్చినప్పటికీ డాక్టర్ ఫ్యాబ్లోకి ఏమీ చెప్పదు. నాకు ఏమీ గుర్తు రావడం లేదు అని అబద్ధం చెప్తుంది. అదే సమయంలో డాక్టర్ శామ్యూల్ తన కాన్ఫరెన్స్ ని ఫినిష్ చేసుకుని హాస్పిటల్ కి వచ్చి ఎలీసియా చేతులు కాళ్ళు కట్టిన వాటిని తీసేసి తనతో చాలా మంచిగా మాట్లాడడం మొదలు పెడతాడు. అయితే నిజానికి
అక్కడికి వెళ్ళక ముందే ఎలీసియా డాక్టర్ శామ్యూల్ తో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడి ఉంటుంది. డెవినిన్ చావు గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఒక లెటర్ లో రాసి ఉంటుంది. అలాగే మీ హెల్ప్ కావాలి అని కూడా రాసి ఉంటుంది. దానికి డాక్టర్ శామ్యూల్ నేను అన్ని విధాలుగా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఉంటాడు. అంటే డాక్టర్ శామ్యూల్ కి ఎలీసియా గురించి మొత్తం తెలిసి ఉంటుంది. అప్పుడు ఎలీసియా శామ్యూల్ తో మాట్లాడుతుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే డాక్టర్ శామ్యూల్ ఎలీసియాని చూసి నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎవరితోనూ ఫోన్ లో ఈ విషయం గురించి అస్సలు మాట్లాడలేదు. ఎవరో నాకు లెటర్ రాయలేదు. నువ్వెవరో కూడా నాకు అసలు తెలియదు అని చెప్తాడు. అతని మాటలు విని ఎలీసియాకి కోపం వచ్చి మీరు చెప్పినందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఏమైనా అయితే ఆ బాధ్యత అంతా నీదే. నేను ఇప్పుడే నా హస్బెండ్ కి కాల్ చేస్తాను అని చెప్తుంది. ఆమె ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అని డాక్టర్ శామ్యూల్ కి ప్రూవ్ చెయ్యాలి అనుకుంటుంది. కానీ డాక్టర్ శామ్యూల్ ఇక్కడ కేవలం ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి తప్ప అవుట్ గోయింగ్స్ ఎల్లవు అంటూ నవ్వుతాడు. ఆ మాటలు విన్న ఎలీసియా డాక్టర్ శామ్యూల్ ని తోసేసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ తను పారిపోకుండా హాస్పిటల్ స్టాఫ్ వచ్చి తనని పట్టుకుని స్పృహ లేకుండా చేస్తారు. ఆ తర్వాత స్పృహ వచ్చి చూసేసరికి ఆమె ఒక రూమ్ లో బంధించి ఉంటుంది. డాక్టర్ క్యాస్టర్ అనే ఒక లేడీ డాక్టర్ ఎలీసియాని చూడడానికి తన రూమ్ లోకి వస్తుంది. అప్పుడు ఎలీసియా డాక్టర్ శామ్యూల్ నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని. డెవినిన్ హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ డాక్టర్స్ అందరినీ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చెయ్యి. నేను ప్రూవ్ చేస్తాను. నేను పిచ్చి దాన్ని కాదు అని ప్రూవ్ చేస్తాను అని చెప్తుంది. డాక్టర్ క్యాస్టర్ కూడా ఎలీసియాని నమ్ముతుంది. ఆ తర్వాత అందరు డాక్టర్స్ని పిలిచి ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ఎలీసియా నేను నా హస్బెండ్ ఒక పార్టీలో ఉన్నప్పుడు నా హస్బెండ్ డాక్టర్ ఆల్మోని నాకు పరిచయం చేయించాడు. ఆ తర్వాత రోజున నేను న్యూస్ పేపర్లో డాక్టర్ ఆల్మో కొడుకు డెవినిన్ ఈ హాస్పిటల్లో చనిపోయాడు అనే న్యూస్ ని చూశాను. ఆ న్యూస్ ఆర్టికల్లో అతను ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని రాశారు. కానీ డాక్టర్ ఆల్మోకి తన కొడుకుని చంపారు అనే అనుమానం ఉంది. ఇదంతా న్యూస్ పేపర్లో నేను చదివాను. ఆ రోజే డాక్టర్ ఆల్మో మా ఇంటికి వచ్చారు. నిజానికి అతను నా హస్బెండ్ కి బాగా పరిచయం. అతనికి నేను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అని తెలుసు. అందువల్లే అతను నన్ను హెల్ప్ అడిగాడు. అతనికి హాస్పిటల్లో ఒక లెటర్ దొరికింది. అందులో హ్యాండ్ రైటింగ్ చాలా ఘోరంగా ఉంది. అందులో నేను నీ కొడుకుని చంపలేదు, అతన్ని నువ్వే చంపావు అని రాసి ఉంది. డాక్టర్ ఆల్మోకి ఈ హాస్పిటల్లోని ఒక పేషెంట్ తన కొడుకుని హత్య చేశాడు అనే అనుమానం వచ్చింది. అదే సమయంలో మీ హాస్పిటల్లో కొంతమంది నార్మల్ పేషెంట్స్ ని మీరు అప్పుడప్పుడు టూర్ కి తీసుకుని వెళ్తారు అని నాకు తెలిసింది. అందువల్ల నేను వాళ్ళ లిస్ట్ ని తయారు చేశాను. ఈ విధంగా హత్య చేశాడు అంటే వాడు అసలు పిచ్చివాడే కాదు అని నేను ఈ కేసుని అనలైజ్ చేశాను. కానీ బయట ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవ్వడం లేదు అని అర్థమయ్యింది. ఈ హాస్పిటల్లోని కొంతమంది పేషెంట్స్ గురించి నేను తెలుసుకోవడం కోసం నేనే ఒక పేషెంట్ లాగా మారి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందువల్ల నేను రీసెర్చ్ చేసి పారానోయా అనే వ్యాధి గురించి తెలుసుకుని ఈ హాస్పిటల్లోకి నేను ఆ వ్యాధి ఉందనే సాకుతో వచ్చాను. కానీ హాస్పిటల్ స్టాఫ్ ని కన్విన్స్ చేయడానికి ఒక స్టోరీని క్రియేట్ చేశాను. ఆ స్టోరీకి అనుగుణంగా నేను నా హస్బెండ్ కి 2 times పాయిజన్ ఇచ్చి చంపడానికి ట్రై చేశాను. కానీ అతను నన్ను పోలీసులకి అప్పచెప్పడానికి బదులుగా రొనాల్డో అనే ఒక సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయ్యాడు. అతనే నాకు రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు. దాన్ని యూస్ చేసుకుని నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను అని చెప్తుంది. నేను కేవలం ఇక్కడ అడ్మిట్ అవ్వడం కోసమే ఒక దొంగ స్టోరీని క్రియేట్ చేశాను, కానీ నేను నిజానికి ఒక ఇన్వెస్టిగేటర్ ని అని చెప్తుంది. అప్పుడు డాక్టర్స్ రికమెండేషన్ లెటర్ లో నీ హస్బెండ్ సైన్ కూడా ఉంది, అది ఎలా వచ్చింది అని అడుగుతారు. అప్పుడు అలీసియా ఇంత రిస్క్ చేసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని నా హస్బెండ్ అనుకోడు. అందువల్ల నేను అతను సైన్ చేస్తున్న కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఈ లెటర్ ని కూడా అందులో ఉంచాను. తను చూడకుండానే ఈ లెటర్ మీద సైన్ చేశాడు. ఇక్కడ నాకు ఏం జరుగుతుందో అతనికి ఏమీ తెలియదు. నేను టూర్ కు వెళ్ళాను అని అనుకుంటూ ఉంటాడు. అది మాత్రమే కాదు, డెవినిన్ వాళ్ళ నాన్ననే నన్ను ఈ హాస్పిటల్ ఎంట్రన్స్ ముందు వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్తుంది. ఎలీషా మాటలు విని డాక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు డాక్టర్ శామ్యూల్ మిగతా డాక్టర్స్ అందరినీ పక్కకు తీసుకుని వెళ్ళి ఈమె చెప్పేది కల్పన కాదు, పూర్తి నిజం. నిజానికి ఎలీసియా హస్బెండ్ మనీ సంపాదించాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎలా సంపాదించాలో అతనికి అసలు తెలియదు, కానీ ఖర్చు చేయడం మాత్రం బాగా తెలుసు. అలీసియా ప్రాపర్టీ ఇంకా ఆమె మనీతోనే తను జీవిస్తూ ఉన్నాడు. తను కేవలం మనీ కోసమే అలీసియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అలీసియాకి తెలిసి అతను తాగే మందులో విషం కలిపింది. అతను పెయిన్ తో చప్పుడు చేస్తున్నాడు, కానీ ఏదో ఒక విధంగా బ్రతికాడు. ఇంకొక
ఇంకొకసారి ఎలీసియా మళ్ళీ విషం ఇచ్చినప్పుడు అతని పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. అతను అరవడం మొదలు పెట్టాడు. అతని అరుపులు బయటికి వినపడకూడదు అని అలీసియా అనుకుంది. వెంటనే రూమ్ లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ వాల్యూమ్ బాగా పెంచింది. అయితే తన భర్త అతి కష్టం మీద అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ కి వచ్చాడు. హాస్పిటల్లో డాక్టర్ మీ ఫుడ్ లో పాయిజన్ మిక్స్ చేసి ఇచ్చారు అని అతనికి చెప్పాడు. అతని హస్బెండ్ ఇది మొత్తం విని షాక్ అవుతాడు. ఆ తర్వాత అలీసియా ఇంట్లో వంట వండే వాళ్ళని ఆ పనిలో నుంచి తీసేసి తానే సొంతంగా వంట చేయడం మొదలు పెట్టింది. ఒకరోజు ఎలీసియా వంట వండుతూ టేబుల్ డ్రాయర్ ని ఓపెన్ చేసింది. ఆ శబ్దం తన హస్బెండ్ విన్నాడు. ఎలీసియా కిచెన్ లో నుంచి బయటికి వెళ్ళాక అతని కిచెన్ లో ఉన్న డ్రాయర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక సీక్రెట్ సెల్ఫ్ ఉంది. అందులో ఒక సీసాలో ఒక లిక్విడ్ ఉండడంతో అది విషం కావచ్చు లేదా విటమిన్ మెడిసిన్ కావచ్చు. అందుకే డౌట్ వచ్చి అది ఏమిటో చెక్ చేయాలి అనుకుని ఎలీసియా డ్రింక్ లో దాన్ని కలిపి ఇచ్చాడు. ఆ రోజు రాత్రి ఎలీసియా ఛాతిలో ఘోరమైన నొప్పి రావడంతో అప్పుడు తన హస్బెండ్ అది నిజంగా విషమే అని తెలుసుకున్నాడు. అతను పోలీసులకి కంప్లైంట్ చేయకుండా తన భార్యని అంబులెన్స్ ని పిలిపించి కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఆమె భర్త ఒక సైకియాట్రిస్ట్ అయినటువంటి డాక్టర్ రొనాల్డో ని కాంటాక్ట్ చేసి నా వైఫ్ కి పెరానియా అనే ఒక వ్యాధి ఉంది. ఆమెకి నా మీద డౌట్ పుడుతుంది. నన్ను చంపాలని చూస్తుంది. ఆమెకి మంచి మెంటల్ హాస్పిటల్ ని రిఫర్ చెయ్యండి అని చెప్పాడు. కానీ ఎలీసియా తన హస్బెండ్ మాటలను విన్నది. తన హస్బెండ్ తనని మెంటల్ హాస్పిటల్ కి పంపించబోతున్నాడు అని తెలుసుకుని చాలా కంగారు పడింది. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం తను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ నని ఒక హత్యని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక మెంటల్ హాస్పిటల్ కి వెళ్తున్నాను అని తను ఒక ఇమాజినేషన్ చేసుకుంది. నిజానికి ఎలీసియా ఒక మెంటల్ పేషెంట్. ఆమెకి నిజంగానే పెరానియా అనే ఒక వ్యాధి ఉంది అని చెప్తాడు. ఈ విధంగా ఎలీసియా పూర్తి బ్యాక్గ్రౌండ్ స్టోరీ విన్న తర్వాత కూడా డాక్టర్స్ ఎందుకు ఒకసారి మనం తన హస్బెండ్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడకూడదు, అలాగే మనం డెవినిన్ వాళ్ళ నాన్న అయినటువంటి డాక్టర్ ఆల్మోతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఎలీసియా ప్రకారం డాక్టర్ ఆల్మోనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాడు అని చెప్తారు. అప్పుడు డాక్టర్ శామ్యూల్ కి వాళ్ళ మాటలకి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్స్ ఎలీసియా హస్బెండ్ కి కాల్ చేస్తారు కానీ అతను కాల్ ని లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత డాక్టర్ ఆల్మోని కూడా అక్కడికి పిలిపిస్తారు. అతను వేరే రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క బోనా హత్య కేసులో అందరూ కూడా అలీసియాని అనుమానిస్తారు. కానీ ఇగ్నాసియో నేను అక్కడే ఉన్నాను, బోనా అలీసియా మీద అటాక్ చేసి తనని రేప్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అతని కాలు జారి ఒక రాయి మీద పడి అతను చనిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత డెవినిన్ వాళ్ళ నాన్న లోపలికి వస్తాడు. డాక్టర్ శామ్యూల్ అలీసియా చూసి నువ్వు ఈ వ్యక్తిని గుర్తుపట్టావా, నీకు ఈ వ్యక్తి తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఎలీసియా ఇతను ఎవరో అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా కంగారు పడిపోతారు. ఇంకోసారి బాగా చూసి చెప్పు అని అంటారు. ఎలీసియా మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తుంది కానీ అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. అప్పుడు డాక్టర్ ప్యాబ్లో మరియు డాక్టర్ క్యాస్టిల్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఇతనే డెవినిన్ వాళ్ళ నాన్న, ఇతనే అతని కొడుకు కేసుని నీకు ఇచ్చాడని నువ్వు చెప్పావు కదా అని అంటారు. వెంటనే అలీసియా అక్కడ ఉన్న అందరినీ చూసి నేను డెవినిన్ వాళ్ళ నాన్నని చాలా సార్లు కలిశాను, కానీ ఈ వ్యక్తి డెవినిన్ వాళ్ళ నాన్న కాదు అని చెప్తుంది. ఆ సమయంలో ఎలీసియా కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు డాక్టర్ శామ్యూల్ ఇక చాలు, ఇప్పటికే చాలా డ్రామా జరిగింది, ఆమెను తీసుకుని వెళ్లి బంధించండి అని చెప్తాడు. ఆ తర్వాత అలీసియా చాలా వైలెంట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. తనకి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఆమెకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక పంజరం లాంటి ప్లేస్ లో పెడతారు. ఎలీసియా కొంచెం కొంచెంగా మైండ్ ని రిలాక్స్ చేసుకుని ఆ హాస్పిటల్ కి రావడానికి ముందు జరిగిన విషయాలన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఆ మెమరీస్ లో తాను ఉన్నట్లుగా ఇమాజినేషన్ చేసుకుంటుంది. అప్పుడు అంతా కూడా తనకి కనబడుతూ ఉంటుంది. పార్టీలో ఎలీసియా భర్త రొనాల్డోని బై మిస్టేక్ గా కలవలేదు. నిజానికి ఇద్దరు కూడా ఇంతకు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. వాళ్ళిద్దరూ కంటితో కూడా సైగలు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం ఎలీసియాకి బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎలీసియా చెక్స్ మరియు ఫార్మ్స్ మధ్యలో ఈ హాస్పిటల్ రికమెండేషన్ లెటర్ ని సైన్ చేయడానికి పెట్టినప్పుడు ఎలీసియా తన హస్బెండ్ తెలియకుండానే సైన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. కానీ అది ఒక సైకియాట్రిస్ట్ రికమెండేషన్ లెటర్ అని తెలుసుకునే సైన్ చేసి ఉంటాడు. ఈ విషయం కూడా ఎలీసియాకి బాగా కనిపిస్తుంది. ఈ పూర్తి ప్లాన్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ తన హస్బెండ్ అని తెలుసుకుంటుంది. ఎలీసియా ప్రాపర్టీని మనీని సొంతం చేసుకోవడానికి అతను ఎలీసియాని ఒక పిచ్చిది అని నిరూపించాలి అనుకుంటాడు. ఆ పనికి తన హస్బెండ్ డాక్టర్ ఆల్మో లాగా యాక్ట్ చేయడానికి ఒక వ్యక్తికి మనీ ఇచ్చి ఎలీసియాని కలిసేలాగా చేసి
తన కొడుకు గురించి కథ చెప్పి ఎలీసియాని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పించి ఉంటాడు. అతనే ఈ హాస్పిటల్ దగ్గర కూడా ఎలీసియాని వదిలిపెట్టి ఉంటాడు. ఎలీసియా డాక్టర్ ప్యాబ్లో మరియు క్యాస్టిల్ కి ఇవన్నీ చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కేసు గురించి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కదా అనే డౌట్ రావచ్చు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏది సాధ్యం కాదు చెప్పండి. నిజానికి ఎలీస్ హస్బెండే ఆ డాక్టర్ ఆల్మోస్ట్ కొడుకు మరణం వెనకాల ఏదో రహస్యం దాగి ఉంది అన్నట్లుగా ఒక న్యూస్ పేపర్ ని ప్రింట్ చేయించి అది ఎలీసియా చదివేలాగా తన ముందు ఉంచుతాడు. ఆ తర్వాత ఎలీసియా ఆ ఇద్దరు డాక్టర్స్ ని చూసి, నా మాటల నిజమే అని ప్రూవ్ చేయడానికి మీరు ఏదో ఒక విధంగా నా బ్యాంక్ అకౌంట్ ని చెక్ చెయ్యండి. అందులో కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ అందులో మనీ అస్సలు లేదు అంటే దాని అర్థం నా భర్తే నా మనీ మొత్తం దొంగతనం చేశాడు అని రిక్వెస్ట్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ చెక్ చేయడానికి ఎలీసియాకి ఫోన్ కావాలి, లేదా తానే సొంతంగా బ్యాంక్ కి వెళ్ళాలి. బయటికి వెళితే పోలీసుకి కూడా కంప్లైంట్ చేయవచ్చు. కానీ డాక్టర్ శామ్యూల్ కారణంగా ఇందులో ఏది పాసిబుల్ కాదు. ఆ హాస్పిటల్ లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు. ఎలీసియా అలా అని బయటికి వెళ్ళలేదు. అయినా కూడా ఆ డాక్టర్స్ ఎలీసియాకి హెల్ప్ చేయడానికి డిసైడ్ అవుతారు. ఆ తర్వాత డాక్టర్ శామ్యూల్ రౌండ్స్ కు వచ్చినప్పుడు ఎలీసియా తన బెడ్ మీద ఉండదు. ఆమెను డాక్టర్ క్యాస్టల్ తీసుకుని వెళ్ళింది అని తెలుస్తుంది. ఒకవేళ ఎలీస్ మాటలు నిజమే అయితే, తను చెప్పేదంతా నిజమే అయితే, తన భర్త ఎలీస్ ని హాస్పిటల్లో ఎప్పటికీ ఉంచడానికి డాక్టర్ శామ్యూల్ కి ఎక్కువ మనీ ఇచ్చి ఉండవచ్చు అని డాక్టర్ క్యాస్టల్ కి అనుమానం వచ్చి వెంటనే డాక్టర్ శామ్యూల్ రూమ్ లోకి వెళ్లి అతని అకౌంట్స్ అన్నిటినీ చెక్ చేస్తుంది. మరోపక్క డాక్టర్ ప్యాబ్లో పోలీసుల దగ్గరికి వెళ్లి అన్ని విషయాల్ని చెప్తాడు. ఎలీసియాని కాపాడమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఇందులో ఎవిడెన్స్ అసలు లేదు అని చెప్తాడు. అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ ని బాగా చూడండి. ఇతనే ఆ వర్షం కురిసిన రోజు రాత్రి అక్కడ జరిగిన హత్యని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్. అప్పుడే ఒక లేడీ ఆఫీసర్ లోపలికి వచ్చి, ఒక డాక్టర్ ఇంత దూరం వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు అంటే దాన్ని మనం ఇగ్నోర్ ఎలా చేయగలం? ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి తీరాల్సిందే అని చెప్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఒప్పుకుంటాడు. ఎలీసియా బ్యాంక్ డీటెయిల్స్ ని చెక్ చేయమని చెప్తాడు. మరోపక్క డాక్టర్ క్యాస్టల్ డాక్టర్ శామ్యూల్ అకౌంట్స్ ని చెక్ చేసి ఒక విషయాన్ని కనుక్కుంటుంది. ఆ తర్వాత డాక్టర్ శామ్యూల్ ని డైరెక్ట్ గా కలిసి, మనం ఇక్కడ పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకోవడానికి కేవలం 10,000 యూరోస్ ని చార్జ్ చేస్తాం. కానీ ఎలీసియాని అడ్మిట్ చేసుకోవడానికి తన హస్బెండ్ 1 lakh యూరోస్ ని చెక్ ఎందుకు ఇచ్చాడు? చెక్ హాస్పిటల్ పేరు మీద ఉండాలి, కానీ ఆ చెక్ నీ పేరు మీద ఎందుకు ఇచ్చాడు? మీరు ఆ వ్యక్తి నుంచి మనీ తీసుకుని ఒక నార్మల్ స్త్రీని పిచ్చిది అని నిరూపించాలనుకుంటున్నారని అడుగుతుంది. ఆ మాటలు విన్న డాక్టర్ శామ్యూల్, వీటి మధ్యలోకి నువ్వు రాకు, నువ్వు చాలా మాట్లాడుతున్నావు, ఇప్పుడే నిన్ను నేను జాబ్ లో నుంచి తీసేస్తున్నాను అని చెప్తాడు. మరోపక్క అందరూ కూడా ఎలీసియాని వెతుకుతూ ఉంటారు. ఎలీసియా ఒక ముసలామి డ్రెస్ కింద దాక్కుని కొంచెం సేపటి తర్వాత బయటికి వస్తుంది. అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ చూసిన ఎలీసియా, నేను ఇక్కడి నుంచి బయటపడాలి, ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కొంతమంది నార్మల్ పేషెంట్స్ తనకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇగ్నేసియా ఎలీసియాకి తన లైటర్ ని ఇస్తాడు. పెయింటింగ్ ఏరియాలో తిండర్ ఉంటుంది, అది మంట ఏర్పడడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తాడు. ఎలీసియా వెంటనే దాన్ని కింద పోసి మంట వచ్చేలాగా లైటర్ తో వెలిగిస్తుంది. ఆ ఏరియా ఇన్ఛార్జ్ ని డైవర్ట్ చేయడానికి ఇగ్నేసియా తన చేతిని వాటర్ లో కింద పెడతాడు. నిజానికి అతనికి వాటర్ అంటే ఎలర్జీ. ఆ వార్డ్ ఇన్ఛార్జ్ భయపడిపోయి డాక్టర్ ని పిలవడానికి వెళ్తాడు. కానీ డోర్ ని ఓపెన్ గానే వదిలేస్తాడు. అప్పుడు ఇగ్నేసియా అన్ని డోర్స్ ని ఓపెన్ చేసి మంట మంట అని అరుస్తాడు. పేషెంట్స్ అందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడే బెన్నీ మరియు లెన్నీ కూడా బయటకు వస్తారు. బెన్నీ కొంచెం ధైర్యవంతుడు, కానీ లెన్నీ చాలా భయపడతాడు. బెన్నీ వెంటనే లెన్నీని కొంచెం కూల్ చేసి తన రూమ్ లో కూర్చోబెడతాడు. బిగ్ జీ కూడా బయటకు వస్తాడు. అక్కడంతా కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఎలీసియా లాండ్రీ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ని బద్దలు కొట్టుకుని అక్కడ ఉన్న ఒక ప్యాంట్ ని తీసుకుని వేసుకుంటుంది. బిగ్ జీ కూడా అక్కడికి వస్తాడు, కానీ ఎలీసియాని ఏమీ చెయ్యడు. అప్పుడు ఎలీసియా బయటికి పరిగెత్తుకుని వెళ్తుంది. ఇగ్నేసియా బెన్నీ రూమ్ లోకి వస్తాడు. అప్పుడే బెన్నీ కింద పడిపోయి చనిపోయి ఉండడాన్ని గమనిస్తాడు. అతని శరీరం మీద కొన్ని గాయాలు ఉంటాయి. ఆ తర్వాత ఇగ్నేసియా గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత బెన్నీ బాడీని టచ్ చేస్తాడు. అప్పుడు అతని చేతికి బ్లడ్ అంటుకుంటుంది. దానివల్ల అతని చేతి మీద ర్యాషెస్ అవుతాయి. వాటిని చూసి చాలా కంగారు పడి వెనక్కి తిరిగి చూడగా లెన్నీ ఎప్పట్లాగే కదలకుండా సైలెంట్ గా బెడ్ మీద కూర్చుని ఉంటాడు. మరో పక్క డాక్టర్ శామ్యూల్ డాక్టర్ క్యాస్టిల్ ని చూసి, నిన్ను ఎప్పుడో నేను జాబ్ లో నుంచి తీసేశాను, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు డాక్టర్ క్యాస్టిల్ వెంటనే
ఉంటేనే మన ఇద్దరు ప్రాబ్లమ్స్ ని మనం రేపు కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు లోపలికి వెళ్లి చూడండి అని చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ శామ్యూల్ లోపలికి వెళ్లి చూడగా బెన్నీ హత్య జరిగింది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అదే సమయంలో ఎలీసియా హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తుంది. ఆ రోజు లాగా ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతూ ఉంటుంది. ఎలీసియా గేట్ ఓపెన్ చేసి బయటికి పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ కారులో వచ్చి ఎలీసియాని చూసి ఎలీసియాని ఒక సెక్యూరిటీ గార్డ్ అనుకుని, నేను ఒక డాక్టర్ని, శవ విశ్లేషణ చేయడానికి ఇక్కడికి వచ్చాను, నీకు ఎవరో చెప్పలేదా, తొందరగా గేట్ ఓపెన్ చెయ్యి అని చెప్తుంది. దానికి ఎలీసియా ఎస్ మేడం అని చెప్పి గేట్ ని ఓపెన్ చేస్తుంది. డాక్టర్ కారు వెంటనే లోపలికి వెళ్తుంది. అప్పుడు ఎలీసియా ఇక్కడికి శవ విశ్లేషణ చేసే టీం ఎందుకు వచ్చింది అంటే లోపల ఎవరైనా చనిపోయారా అని ఆలోచించి తను బయటికి పారిపోకుండా ఉండాలి అని తన డెసిషన్ ని మార్చుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ శవం ఏ వార్డులో ఉంది అని ఎలీసియాని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఎలీసియాకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వెంటనే తను డాక్టర్ దగ్గరకు వెళ్లి శవం ఏ వార్డులో ఉందో దారి చూపించడానికి బదులు ఆమె తల మీద ఒక బలమైన వస్తువుతో కొడుతుంది. ఆ తర్వాత ఆమెను తన కారు డిక్కీలోకి షిఫ్ట్ చేసి ఆమె డ్రెస్ ని ఎలీసియా వేసుకుంటుంది. ఆ తర్వాత ఆ హాస్పిటల్లోని నర్స్ అక్కడ ఒక కారు ఆగి ఉండడాన్ని చూసి అందులో ఒక లేడీ పేషెంట్ యూనిఫామ్ వేసుకుని ఉండడాన్ని గమనించి వెంటనే వెళ్లి డాక్టర్ శామ్యూల్ కి చెప్పగా అతను ఆ పేషెంట్ ని బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఆ సిచ్యువేషన్ లో హాస్పిటల్లోని పేషెంట్స్ అందరూ కూడా రూమ్ లో ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత అతి కష్టం మీద హాస్పిటల్లోని స్టాఫ్ పేషెంట్స్ అందరినీ పట్టుకుని ఒక చోట పెట్టి డోర్ ని క్లోజ్ చేస్తారు. వెంటనే ఆ పేషెంట్స్ అందరిని అటెండెన్స్ తీసుకుంటారు. అప్పుడే ఒక పేషెంట్ మిస్ అయ్యింది అని తెలుస్తుంది. ఈ సీన్ కూడా అచ్చం ఫ్లాష్ బ్యాక్ లో లాగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ మిస్సింగ్ పేషెంట్ ఎవరు? ఆమె ఎవరో కాదు, ఎలీస్నే. అందరూ ఎలీసా ఆ కారు లోపల బందీ అయి ఉంది అనుకుంటారు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చూడగా తను ఎలీసా కాదు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కారు దగ్గరికి వచ్చి ఈమె ఒక ఫోరెన్సిక్ డాక్టర్, శవ విశ్లేషణ కోసం వచ్చింది అని చెప్తాడు. అది విన్న అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ లాగా లోపల శవ విశ్లేషణ చేస్తున్న ఆమె ఎవరో అని ఆలోచించి వెంటనే లోపలికి వెళ్లి అందరూ చూస్తారు. అక్కడ నిజానికి ఫోరెన్సిక్ డాక్టర్ లాగా ఎలీసియా బెన్నీకి శవ విశ్లేషణ చేస్తూ ఉంటుంది. అది చూసిన డాక్టర్ మరియు పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా షాక్ అవుతారు. ఎలీసియా వాళ్ళందరినీ చూసి నేను కావాలనుకుంటే ఇక్కడి నుంచి పారిపోయి ఉండవచ్చు, నేను అలా చెయ్యలేదు, నేను పిచ్చిదాన్ని కాదు అని నిరూపించాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పుకి పోలీసులు నన్ను అరెస్ట్ చేయవచ్చు, కానీ దానికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి, బాగా శ్రద్ధగా వినండి, అప్పుడే మీ పని ఈజీ అవుతుంది అని చెప్తుంది. ఫ్రెండ్స్, మీరిప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు కదా, ఆ విషయం నాకు తెలుసు అన్న. నువ్వు పూర్తి వీడియోలో ఆ వర్షం కురిసిన రాత్రిని ఫ్లాష్ బ్యాక్ అని చెప్తూ వచ్చావు కదా, అది ప్రెజెంట్ సీనే కదా అని అడుగుతున్నారు కదా. అవును, అది ప్రెజెంట్ సీనే, మీరు కరెక్ట్ గానే గెస్ చేస్తున్నారు. ఆ వర్షం కురిసిన రాత్రి సీన్ ఫ్లాష్ బ్యాక్ కాదు, అది కేవలం ప్రెజెంట్ స్టోరీనే. ఇదే ఈ స్టోరీ యొక్క స్క్రీన్ ప్లే. ముందుగానే వ్యూవర్స్ మైండ్ లో ఒక స్టోరీని క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఆ స్టోరీకి ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తారు. నిజానికి ఎలీసియా ఆ హాస్పిటల్ కి డెవినిన్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చింది, కానీ నిజానికి తను బెన్నీ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎలీసియా అక్కడ ఉన్న పోలీసుల్ని, డాక్టర్స్ ని చూసి హాస్పిటల్లో మంటలు నేనే పుట్టించాను, ఇగ్నేసి అనే ఆ పేషెంట్స్ రూమ్ డోర్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నేను లాండ్రీ రూమ్ ని బద్దలు కొట్టి ఒక ప్యాంట్ ని వేసుకుని నేను గేట్ దగ్గరికి వెళ్ళాను, కానీ నా మనసు ఒప్పుకోలేదు. నేను ఈ హత్యని ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నాను. ఈ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బెన్నీ నాకు చాలా ఇష్టమైన వాడు, అందువల్ల అతని హత్య కేసుని సాల్వ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నాను. అతని శరీరం అంతా కూడా కట్ చేసినట్లు ఉంది, తల కూడా తీసేసి ఉంది, అతని వెన్నెముక మీద చాలా బలమైన దాడి గాయం జరిగి ఉంది. అంటే ఇటువంటి వాటి వెనకాల ఒక బలమైన వ్యక్తి హస్తం ఉందని అనిపిస్తుంది. అతనే బెన్నీని చంపి ఉంటాడు. ఈ హాస్పిటల్లో బిగ్ జీ ఒక్కడే కొంచెం శక్తివంతమైన వ్యక్తి అని చెప్తుంది. ఎలీసియా మాటలను విన్న పోలీస్ ఆఫీసర్ అతని మోటివ్ ఏం అయి ఉండవచ్చు అని అడుగుతాడు. దాని గురించి ఏమైనా చెప్పగలవా అని అడుగుతాడు. అప్పుడు ఎలీసియా, ఈ హాస్పిటల్లోనే డెవినిన్ హత్య జరిగింది, కానీ ఆ టైంలో మీరు అది ఒక ఆత్మహత్య అనే కేసుని కొట్టేశారు. ఆ రోజు బెన్నీ నన్ను బోనా నుంచి రక్షించడానికి అతన్ని చంపేశాడు, కానీ బెన్నీ అలా చేయడం బిగ్ జీ చూసేశాడు. బిగ్ జీ ఈ హాస్పిటల్లో ఇద్దరు వ్యక్తుల్ని బాగా ఇష్టపడతాడు. ఒకటి బోనా, రెండవది రూబియా. బోనా మంచివాడు కాదు
కాదు అని తెలిసినా కూడా అతన్ని ఇష్టపడేవాడు. కానీ బెన్నీ బిగ్ జీని రూబియా దగ్గరికి అస్సలు రానిచ్చేవాడే కాదు. బెన్నీ ఎప్పుడు బిగ్ జీతో గొడవ పడుతూనే ఉండేవాడు. బిగ్ జీ ఎవరినైతే తన వాళ్ళని అనుకున్నాడో బెన్నీ వాళ్ళిద్దరిని బిగ్ జీకి వేరు చేశాడు. అందువల్లనే బిగ్ జీ బెన్నీని చంపాలనుకున్నాడు. కేవలం సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అతనికి మంచి ఛాన్స్ దొరికింది. నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి చేసిన ఈ హంగామా అతను తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో బెన్నీని పట్టుకుని చంపేశాడు. అతని వెన్నెముక మీద తీవ్రంగా గాయపరిచాడు. అక్కడే ఉన్న ఒక గ్లాస్ ని తీసుకుని బెన్నీ శరీరం అంతా కూడా చాలా కసితో పొడిచి చంపేశాడు. అది మొత్తం విన్న ఒక పోలీస్ ఆఫీసర్ బెన్నీనే బిగ్ జీతో గొడవ పడడానికి ట్రై చేసి ఉంటే బిగ్ జీ శరీరం మీద బెన్నీ గోర్లు గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి. మనం బిగ్ జీని పూర్తి తరహాలో చెక్ చేద్దామని చెప్తాడు. ఆ మాటలు విన్న ఎలీసియా వెంటనే బెన్నీ చేతి గోర్లవన్నీ చూస్తుంది. అతని గోర్లలో స్కిన్ పీసెస్ కానీ గోర్ల గుర్తులు కానీ ఏమీ ఉండవు. అంటే బిగ్ జీ శరీరం మీద బెన్నీ ఏ గాయమో చెయ్యలేదు. కానీ బిగ్ జీ బెన్నీని ఒక గాజు గ్లాస్ తో పొడిచాడు కాబట్టి ఖచ్చితంగా బిగ్ జీ చేతి మీద గాయాలు అయి ఉంటాయి. అందువల్ల కేవలం అతని చేతులను మాత్రమే చూడండి, అప్పుడు నిజమేమిటో మీకే తెలుస్తుంది అని ఎలీసియా చెప్తుంది. ఆ విధంగా ఎలీసియా పోలీసులకి ఒక పెద్ద క్లూ ఇస్తుంది. దానికి పోలీస్ ఆఫీసర్ ఇంప్రెస్ అయ్యి బిగ్ జీ చేతిని చెక్ చేస్తాడు. ఎలీసియా ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా ఆ బిగ్ జీ చేతి మీద గాజు గీసుకుని ఉన్న మరకలో ఘాట్లు ఉంటాయి. అప్పుడు వెంటనే పోలీసులు ఆ బిగ్ జీని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎలీసియా అసలు పిచ్చిదయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. ఏ యాంగిల్లో మనం ఆలోచించలేకపోయామో ఆ యాంగిల్లో ఎలీసియా ఆలోచించి అంతకుణ్ణి కనిపెట్టింది. మేము ఎలీసియాని మాతో పాటు తీసుకుని వెళుతున్నామని చెప్తాడు. కానీ డాక్టర్ శామ్యూల్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. నేను ఒక డాక్టర్ని, నేను ఆమెని నార్మల్ అని చెప్పే అంతవరకు తను ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మీరే అలీసియాని పిచ్చిదాన్ని చేసి బలవంతంగా మీరే ఇక్కడ ఉంచారు అని మీ హాస్పిటల్ స్టాఫ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఆమె చాలా నార్మల్ మరియు ఇంటెలిజెంట్ కూడా. అంతేకాదు మేము అలీసియా బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేశాం. అతని భర్త తన కోట్ల రూపాయల్ని దొంగతనం చేసి ఇటలీ వెళ్లిపోయాడు అని చెప్తాడు. అప్పటికి డాక్టర్ శామ్యూల్ తను చెప్పే మాట మీద నిలబడి నేను ఎలీసియాని బయటికి పంపించను అంటే పంపించను అని అంటాడు. వెంటనే పోలీస్ ఆఫీసర్ బోనా హత్య కేసులో మేము ఎలీసియాని విచారించాలి, అందువల్ల నేను తనని నాతో పాటు తీసుకుని వెళుతున్నాను అని చెప్పి ఎలీసియాని తనతో పాటు తీసుకువెళ్తాడు. కానీ 48 గంటల లోపలే తను ఎలీసియాని తిరిగి మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది. అదే సమయంలో డాక్టర్ క్యాస్టెల్ డాక్టర్ శామ్యూల్ ని చూసి నువ్వు చేసే అన్ని పనుల గురించి నాకు తెలిసిపోయింది, నువ్వు చేసే ఫ్రాడ్స్ అన్నిటి గురించి మాకు తెలిసిపోయింది. మేమందరం కలిసి నీ మీద ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ పెడుతున్నాం. అంతేకాదు ఎలీసియాని నార్మల్ అని ప్రూవ్ చేయడానికి మేము ఒక కమిషన్ ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తారు. ఆ మాటలు విన్న డాక్టర్ శామ్యూల్ చాలా కోప్పడి నేను నిన్ను జాబ్ లో నుంచి తీసేశాను, నువ్వు అసలు కమిషన్ లో ఎలా కూర్చుంటావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్ క్యాస్టెల్ నువ్వు కేవలం నోటుతోనే చెప్పావు కదా, నువ్వు నన్ను జాబ్ లో నుంచి తీసేసావు అని లీగల్ ఎవిడెన్స్ ఏదీ లేదు కదా. కానీ మేము నీకు వ్యతిరేకంగా అన్ని రికార్డ్స్ ని తయారు చేశాం, రేపు ఎంక్వైరీ ఉంది, ప్రశాంతంగా అటెండ్ అవ్వండి అని చెప్పి డాక్టర్స్ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఈ మూవీలో మాత్రం చాలా ట్విస్ట్లే ఉంటాయి. తర్వాత 48 గంటలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. కానీ దానికంటే ముందు ఎలీసియా లెన్నీని కలవడానికి వెళ్తుంది. లోపల ఉన్న అందరినీ బయటికి పంపిస్తుంది. ఒంటరిగా లెన్నీ పక్కన కూర్చుని ఒక అమ్మ తన కొడుకుని ఎలా గుర్తుపట్టకుండా ఉండగలదు, నువ్వు లెన్నీ కాదు బెన్నీ అని నాకు తెలుసు, నువ్వేం బాధపడకు, నేను ఎవ్వరికి ఏమీ చెప్పను అని చెప్తుంది. అప్పుడు బెన్నీ బాగా ఏడుస్తాడు. అంటే అతను నిజంగా లెన్నీ కాదు బెన్నీ అని అప్పుడే తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నిజమైన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అంటే ఆ రోజు ఫైనల్ గా ఏం జరిగింది అని చూపిస్తారు. మంటలు అంటుకున్న తర్వాత హాస్పిటల్లో బాగా గందరగోళంగా ఉంటుంది. పేషెంట్స్ అందరూ కూడా బయటికి వస్తారు. బెన్నీ లెన్నీ కూడా బయటికి వస్తారు. లెన్నీ చాలా భయపడిపోవడం మీరు కూడా చూశారు కదా. దాంతో బెన్నీ వెంటనే లెన్నీని కూల్ చేసి తనని తన రూమ్ లో కూర్చోబెడతాడు. ఆ తర్వాత రూబియా కోసం బెన్నీ బయటికి వెళ్తాడు. కానీ రూబియాని తీసుకుని తిరిగి వచ్చేసరికి తన బ్రదర్ అయినటువంటి లెన్నీ కింద రక్తంలో తడిసిపోయి చనిపోయి ఉండడాన్ని చూస్తాడు బెన్నీ. ఇదంతా చూసి ఒక్కసారిగా భయపడిపోయి సైలెంట్ గా తన బెడ్ మీద కూర్చుని ఉంటాడు. సైలెంట్ గా కదలకుండా కూర్చుని ఉండడాన్ని చూసి అందరికీ అతను లెన్నీ అని అనిపిస్తుంది. దాంతో బెన్నీ హత్య జరిగింది అని అందరూ అనుకుంటారు. నిజానికి బిగ్ జీనే లెన్నీని బెన్నీ అనుకుని చంపేసి ఉంటాడు. కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఎవరో కూడా ఈ రహస్యాన్ని తెలుసుకుని ఉండరు. కానీ ఎలీసియాకి మాత్రం ఈ నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఎలీసియా బెన్నీని చూసి నువ్వు లెన్నీ పేరుతో
ఇక్కడే సేఫ్ గా ఉండు, నేను ఎవ్వరికి ఏమీ చెప్పను అని ధైర్యం చెప్పి బెన్నీని హగ్ చేసుకుంటుంది. అప్పుడు బెన్నీ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా అని అంటాడు. దానికి ఎలీసియా నేను ఇక్కడ ఉండలేను కానీ ఎప్పుడు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేసి ఎంక్వైరీ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. కానీ వెళ్లే ముందు ఎలీసియాకి తన బ్యాగ్స్ తన వస్తువులన్నీ ఇస్తారు. పేషెంట్స్ అందరూ కూడా ఎలీసియాకి వీడ్కోలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఎంక్వైరీ కమిషన్ కి చాలా మంది డాక్టర్స్ వచ్చి ఉంటారు. ఎలీసియా కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళందరి ముందు డాక్టర్ శామ్యూల్ చాలా కాన్ఫిడెంట్ గా ఎలీసియా పెరోనియా అనే వ్యాధి వల్ల బాధపడుతుంది. కమిషన్ లో కూర్చున్న ఈ 5 మంది డాక్టర్స్ ఎలీసియా నార్మల్ అని ఒప్పుకున్న తర్వాతనే బయటికి వెళ్ళగలదు అని చెప్తాడు. కానీ ఎలీసియా డాక్టర్ శామ్యూల్ ఎప్పటి వరకు డిసైడింగ్ అథారిటీలో ఉంటాడో అంతవరకు నన్ను బయటికి వెళ్ళనివ్వడం అని చెప్తుంది. ఆ మాటలు విన్న డాక్టర్ శామ్యూల్ మిగతా 4 డాక్టర్స్ నార్మల్ అని ఒప్పుకుంటే నేను పక్కకు తప్పుకుంటాను, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళవచ్చు. ఎలీసియా తన పిచ్చిది కాదని ప్రూవ్ చేస్తే నేను వెంటనే రిజైన్ చేస్తాను, ఆ తర్వాత రిటైర్ అవుతాను. నేను రిటైర్ అవ్వడానికి ముందు నాకు వ్యతిరేకంగా ఉన్న రికార్డ్స్ అన్నిటినీ మీరు తీసేయాలి అనే ఒక కండిషన్ పెడతాడు. మిగతా డాక్టర్స్ అందరూ కూడా అతని షరతుకు ఒప్పుకుంటారు. ఎలీషియాని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఎలీషియా కూడా ఆన్సర్ చెప్తుంది. హాస్పిటల్లో చేసిన ఆ పనులు అలాగే తాను చెప్పిన ఆ ఆన్సర్స్ ని బట్టి డాక్టర్స్ అందరూ ఆమె నార్మల్, అంతేకాదు ఆమె చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి ఎలీషియాని వెంటనే ఆ హాస్పిటల్ నుంచి బయటికి వదిలిపెట్టాలి అని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత డాక్టర్ శామ్యూల్ తన రెసిగ్నేషన్ లెటర్ ని ఇస్తాడు. అలాగే వెళుతూ వెళుతూ మీరందరూ మీరు తీసుకున్న నిర్ణయానికి చాలా పడతారు అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఎలీసియా నా హస్బెండ్ నా మనీ మొత్తం తీసుకుని ఇటలీకి వెళ్ళిపోయాడు. డాక్టర్ రొనాల్డో కూడా తన భర్తతో పాటు ఇటలీలో సెటిల్ అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనీ కోసమే తనకి రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు అనుకుంటుంది. అప్పుడు డాక్టర్ శామ్యూల్ అలా ఏం లేదు, డాక్టర్ రొనాల్డో ఒక కాన్ఫరెన్స్ కోసం అక్కడికి వెళ్ళాడు, కానీ నేను నీ కేసు గురించి తనతో మాట్లాడాను, అతను నేను వస్తున్నా ఇక్కడికి అని చెప్పాడు. ఆ రొనాల్డో ఏ నిమిషమైనా ఇక్కడికి రావచ్చు అని అంటాడు. ఆ తర్వాత ఫైనల్ గా డాక్టర్ రొనాల్డో అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే ఎలీసియా దిమ్మ తిరిగిపోతుంది. అతను ఎవరో కాదు, డెవినిన్ వాళ్ళ నాన్న అని. ఇంతకు ముందు ఎలీసియా తనని కలిసినట్లుగా గుర్తు తెచ్చుకుంటుంది. ఇతనే మనీ కోసం ఇదంతా చేసి ఉంటాడు అని ఎలీసియా అనుకుంటుంది. కానీ డాక్టర్ రొనాల్డో ఎలీసియాని చూసి ఈసారి ఏ ప్రాబ్లం ని తీసుకుని వచ్చావు అని అడుగుతాడు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజంగానే ఎలీసియాకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఇంతకంటే ముందే తను తన ఇమాజినేషన్ ని యూస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ ని తెచ్చింది అని అర్థమవుతుంది. డెవినిన్ నార్మల్ చావుని ఒక హత్య అని ఎలీసియా ఊహించుకుని దాన్ని నిజం చేయడానికే తను కల్పించిన పాత స్టోరీని పదే పదే చెప్తూ ఉంటుంది. మరి ఎలీసియాకి పెరోనియా అనే వ్యాధి ఉందా లేదా అనేది కామెంట్ చేసి మీరే చెప్పండి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.